చేసుకుంటా ఉన్నాం. క్లుప్తంగానే మనం ఈ యొక్క 7వ మాటను కూడా ధ్యానం చేసుకుందాం. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన ప్రియులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియులరా, మరి ఈ యొక్క గుడ్ ఫ్రైడే ఆరాధనలో చేరి వచ్చినటువంటి మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన 7వ మాట, యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచాను. లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం, అదేవిధంగా యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనాల్లో మనం ఈ యొక్క మాటలు చూడగలం. ప్రియులారా, మరి మనందరం కూడా కలిసి 31వ కీర్తనలోని మొదటి 5 వచనాలు కలిసి చదువుదాం. 31వ కీర్తన మొదటి నుంచి 5 వచనాల వరకు మనందరం కూడా కలిసి చదువుదాం. యెహోవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము. నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము. నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ శైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము. నా కొండ, నా కోట నీవే. నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము. నా ఆశ్రయ దుర్గము నీవే. నన్ను చిక్కించుకున్నటకై శత్రువులు రహస్యముగా ఒడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము. నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నమ్మకమైన ప్రభు యేసయ్య, నీ పాదాలు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. రాజరక్షక నాయన యేసయ్య ప్రభువా, ఈ యొక్క శుభ శుక్రవారము గుడ్ ఫ్రైడే ఆరాధనలో చేరి వచ్చి ఉన్నాము. ప్రభువా, కీర్తనలో పాడి నీ నామాన్ని మహింపరచడానికి మీరు చూపిన కృపకై వందనాలు. అదేవిధంగా ప్రభా, నాకు ముందు 6 సహోదరులు ప్రభా నాయన యేసయ్య, మరి సిలువలో మీరు పలికినటువంటి 7 మాటల్లో 6 మాటలను ప్రభా నాయన ధ్యానం చేసి ఉన్నారు నాయన యేసయ్య ప్రభువా. మరి ఈ యొక్క 7వ మాటను కూడా ధ్యానం చేసుకున్నట్టుకు మీ కృప చూపమని కోరుతూ ఉన్నాం. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి సహాయత ద్వారా మీరు నన్ను నడిపించి నాయన చేరి వచ్చినటువంటి బిడ్డలందరూ ప్రభా నాయన యేసయ్య, ఈ యొక్క వాక్యం చేత ప్రభా నాయన తృప్తి నొందినట్లుగా, హృదయంలో నాయన వాక్యం చేత నింపబడి బలముందునట్లుగా నాయన మీరే ప్రభా నాయన మా అందరికి బలము దయచేయమని కోరుతూ ఉన్నాం. అపవాది యొక్క తంత్రాలన్నిటినీ యేసు నామములో బంధించమని కోరుతూ ఉన్నాం. సమస్త మహిమాగంతా ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము ఈ రోజు చదివినటువంటి లేఖన భాగము కీర్తనలు 31వ అధ్యాయము 1 నుంచి 5వ వచన భాగం వరకు మనం చదివినటువంటి విషయంలో 5వ వచనం చూసినప్పుడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను. యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. విమోచించువాడవు నీవే. ఈ మాటని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు ప్రభు వారు శిలువలో పలికినటువంటి 6 మాటలు మనం ధ్యానం చేసుకుని ఉన్నాం. ఈ యొక్క 7వ మాటను మనం ధ్యానం చేసుకునేటువంటి క్రమంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్చుకుంటా ఉన్నాం. ఏంటంటే అది లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచాను. ప్రాణం విడవడానికి ముందు ఆయన ఏం చెప్పారంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకొనుచున్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ప్రభు ఈ మాట అనటానికి ముందు జరిగిన విషయాన్ని మనం కొద్దిగా ఆలోచిస్తే, అక్కడ మనం 44వ వచనం నుంచి చూస్తే మనకు ఆ విషయాలు తెలుస్తాయి. లూకా సువార్త చూడండి, 23వ అధ్యాయము, లూకా సువార్త 23వ అధ్యాయము ముందు జరిగినటువంటి విషయాలు అంటే 44 నుంచి చూసినప్పుడు, అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. ఫస్ట్ ఏమైంది? మధ్యాహ్నం అయ్యింది. ఆ తర్వాత ఏం జరిగింది? అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతటి మీద చీకటి కమ్మాను. అప్పటి నుంచి మధ్యాహ్నం నుంచి ఎన్ని గంటల దాకా? 3 గంటల దాకా చీకటి కమ్మింది.
అంటే ఈ టైం ప్రభు వారిని సిలువ వేసినప్పుడు, ఆయన సిలువలో ఉన్నప్పుడు ఈ టైంలో అక్కడ ఎలా ఉంది చెప్పండి? చీకటిగా ఉంది. అక్కడ చీకటిగా ఉందని దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. ఆ తర్వాత ఏమైంది చెప్పండి? సూర్యుడు అదృశ్యుడు ఆయను. సూర్యుడు లేడు, సూర్యుడు అదృశ్యుడు అయ్యాడు. నేను చాలా డీప్ అంటే బాగా మీనింగ్ఫుల్ గా చెప్పట్లేదు, పైన మామూలుగా చెప్తాను చూడండి. నీతి సూర్యుడు ఎవరు? అదృశ్యుడయ్యాడు అంటే అర్థం ఏంటి? సరే, ఇంకా లోపలికి ప్రతి మాట పట్టుకొని నేను లోపలికి వెళ్ళట్లేదు. బేసిక్ గా మీరు కొన్ని విషయాలు అర్థం చేసుకోండి. సూర్యుడు అదృశ్యుడయ్యాడు. తర్వాత ఏం జరిగింది? గర్భాలయపు తెర నడిమికి చీనికెను. అంటే ప్రభువారు తన ఆత్మను అప్పగించక మునుపు, ఆయన ప్రాణం విడవక మునుపు జరిగినటువంటి విషయాలు ఇవి అన్నమాట. ముందు ఇవన్నీ జరిగినాయి. అప్పుడు ఏం చేశాడంటే, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను నేను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణము విడిచాను. కాబట్టి ముందు జరిగినటువంటి విషయాలను మనం కొద్దిగా క్లియర్ గా అర్థం చేసుకుంటే, ప్రభువు తన ప్రాణాన్ని విడవక మునుపు, ఆయన తన యొక్క ఆత్మను అప్పగించక మునుపు జరిగినటువంటి విషయాలు మనం చూస్తే, మరి ఆ ముందు జరిగినటువంటి విషయాలన్నీ అంటే ఆ మధ్యాహ్నము అయ్యేటువంటి సమయానికి ఆయన ఆ దేశం అన్నంతటా చీకటి కమ్మక ముందు వరకు 6 మాటలు మాట్లాడాడు. 7వ మాట దగ్గరికి వచ్చేటప్పటికి టైం చాలా పట్టింది. ఆ 6వ మాట అయిపోయిన తర్వాత నుంచి సమాప్తమైనది అని చెప్పేసి చెప్పిన తర్వాత ఈ చీకటి గమ్మటం, తర్వాత గర్భాలయం తెర నడిమికి చినగటం, ఇవన్నీ జరిగిన తర్వాత అప్పుడు ప్రభు పెద్ద కేక వేసి ఆయన ఏం చెప్పారంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని చెప్పేసి తన ప్రాణాన్ని విడిచారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ జరగడం వెనుక దేవుని కార్యం ఏంటి? సమాప్తమైనది అని చెప్పేసి చెప్పాడు. నా ప్రాణాన్ని నీకు ప్రభు, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పేసి చెప్పడానికి ముందు జరిగినటువంటి ఈ విషయాలన్నిటికీ ఏంటి? ఇవన్నీ జరగటం వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి అంటే, దీని వెనుక ఒక విషయం జరిగింది. అది మనం యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. ఒకసారి మనం అక్కడికి ట్యూన్ అవుదాం. చూడండి, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10-11 వచనాలు మనం చూస్తే, అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగజేశాను, అతడు తను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. గుడి తెర నడిమికి చినుగుట ఆయన ఉద్దేశం, చీకటి కమ్ముట ఆయన యొక్క ఉద్దేశం, యేసు ప్రభు వారి సిలువలో నలగొట్టబడుట ఆయన యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం అన్నమాట. ఇవన్నీ దేవుడు ఆ క్రీస్తు ప్రభు వారు నలగొట్టబడటం ఉండటం అనేటువంటిది, క్రీస్తు ప్రభు వారి సిలువలో వేలాడటం అనేటువంటిది, క్రీస్తు ప్రభు వారికి మేకులు కొట్టడం అనేటువంటిది, క్రీస్తు ప్రభు వారికి పక్కలో పళ్ళెము గొచ్చబడటం అనేటువంటిది, ఇవన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? చూస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏమనాలంటే, దేవుడు అనుకుంటే ఏమనాలి? తండ్రి చూస్తూ ఉన్నాడు. ఎందుకని? ప్రభు వారు ఏమన్నాడు? తండ్రి నీ చేతికి అన్నాడు కాబట్టి తండ్రి ఏం చేస్తున్నాడు? ఇవన్నీ చూస్తూ ఉన్నాడు. అవన్నీ చూస్తూ ఆ చీకటి కమ్మిన తర్వాత, మరి గుడి తెర నడిమికి చినిగిన తర్వాత అప్పుడు ప్రభు చెప్తున్నాడు. ప్రభువు ఏమంటున్నాడు? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అని చెప్తున్నాడు. అక్కడ గుడి తెర నడిమికి చినగడానికి ఇక్కడ ప్రభు చెప్పడానికి ఒక కనెక్షన్ ఉందన్నమాట. 3 విషయాలుగా మనం చూస్తే, ఫస్ట్ తండ్రి కనిపిస్తాడు మనకి, తర్వాత కుమారుడు కనిపిస్తాడు, ఆ తర్వాత ఎవరు కనిపిస్తారు? పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు కనిపిస్తాడు. ఇక్కడ పాత నిబంధన గ్రంథం నుంచి మనం చూస్తూ వచ్చినప్పుడు మనకు తండ్రి కనిపిస్తాడు. పాత నిబంధనలు ఎవరు కనిపిస్తారు? తండ్రి కనిపిస్తాడు, లేదా ప్రభువు కనిపిస్తాడు. ఇంకా ఎవరు కనిపిస్తారంటే, అక్కడ పాత నిబంధన గ్రంథంలో మనకి దేవుడు అనేటువంటి పేరుతో కనిపించేటువంటి యెహోవా కనిపిస్తాడు మనకి. ఈ విషయాలన్నీ మనం గమనిస్తూ వచ్చినప్పుడు, దేవుడు పరిశుద్ధుడు. దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. ఆయనలో పాపం లేదు, ఆయనలో పాపం లేదు. ఆయన పాపం అనేటువంటి ఆలోచన ఆయనకి రాదు. ఆయన పరిశుద్ధుడు అన్నమాట. ఆయన ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. అయితే ఆయన తయారు చేసినటువంటి మనుషులు మాత్రం పాపులయ్యారు. ఆయన తయారు చేసిన మనుషులు ఏమయ్యారు? పాపులయ్యారు.
ఈ పాపులైనటువంటి వారిని వారి పాపంలోంచి బయటికి తీసుకురావటం కోసం దేవుడు మొదట ఏం చేశాడు, బలులు అనేటువంటి వాటిని చూపించాడు. మోషేకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఆ ధర్మశాస్త్రంలో కొన్ని బలులను, యాగాలను చూపించి ఏం చెప్పాడంటే, ఏ తప్పు చేసినా, ఏ పాపం చేసినా ఇదిగో ఈ బలి రూపంలో నుంచి మీరు ఏం చేస్తారు, పవిత్రులు అవుతూ ఉంటారు అని చెప్పాడు. కానీ ప్రజలు ఏం చేశారు, దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని తప్పు చేయటం కోసం బలి అర్పించడానికి ప్రయత్నం చేశారు. ఏం చేశారు చెప్పండి, ఒక తప్పు చేయాలి, ఒక వ్యక్తిని చంపాలి, చంపితే ఏం చేయాలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి అనేటువంటిది చెల్లించాలి అనేటువంటిది అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని మనిషి ఏం చేస్తున్నాడంటే ఆ బలికి సిద్ధపడుతున్నాడు. ఎందుకు బలి అర్పించబోతున్నాడు? పాపం చేయటం కోసం. వ్యభిచారం చేస్తే ఏం చేయాలా, దొంగతనం చేస్తే ఏం చేయాలా, పక్కనోడి గాడిద బర్రె ఏదైనా దోచుకుంటే ఏం చేయాలా, వీటన్నిటికీ ధర్మశాస్త్రంలో ఉండేటువంటి రూల్స్ అన్నిటిని కూడా రెడీ చేసుకుంటున్నాడు. అంటే సాధారణంగా మనం ఎలా అర్థం చేసుకోవాలి, కోర్టులో మనకి ఉన్నటువంటి న్యాయస్థానం కోర్టులో ఒక తప్పు చేస్తే దానికి ఏమేమి చట్టాలు అనేటువంటి పనిచేస్తాయో ఆ చట్టాలన్నింటినీ ముందుగానే రెడీ చేసుకొని, ఈ తప్పు మనం చేయబోతున్నాము, ఈ యొక్క క్రైమ్ మనం చేయబోతున్నాము, ఈ క్రైమ్ చేసిన వెంటనే ఏం చేయాలా, ఇదిగో ఈ రూల్స్ ఈ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయాలా, లేకపోతే ఆ కేసు పెడితే దానికి ఇవన్నీ ఎవిడెన్స్ మనం చూపించాలా అనేటువంటిది ముందుగానే ప్రీ ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, బలుల వలన పాప క్షమాపణ కలుగదు. దేనివలన? బలుల వలన. రక్త ప్రోక్షణ అనేటువంటిది, రక్త ప్రోక్షణ అంటే పశువుల యొక్కయు, మేకల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు బలుల వలన పాప క్షమాపణ కలుగుదని చెప్పేసి దేవుడు ఏం చేశాడంటే, తన ప్రియ కుమారుడైనటువంటి ప్రభువుని శిక్షించేటట్టుగా చేశాడు. తన ప్రియ కుమారుడైనటువంటి ఆ ప్రభువుని ఈ భూలోకానికి పంపించి ఆ ప్రభువుకి ఏం చేశాడంటే ఆ పాపం అనేటువంటి ఒక శరీరాన్ని ధరింపజేశాడు. ఈ విషయాలన్నీ మనం ఎక్కడ చూస్తాం చెప్పండి? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో నుంచి మనం చూసినప్పుడు ఈ విషయాలన్నీ కూడా మనకు అక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మనం చూసినప్పుడు చూడండి, పాప పరిహారము నిమిత్తము 8వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారాలతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేవుడు ఏం చేశాడు? తన ప్రియ కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించాడు. ఎలా పంపించాడు చెప్పండి? పాప శరీర ఆకారముతో పంపించాడు. క్రీస్తు ప్రభువారు తప్పు చేయలా. క్రీస్తు ప్రభువారిలో పాపం లేదు. ఆయన పరిశుద్ధుడు. కానీ శిక్ష విధించటానికి, శిక్ష దేనికి విధించాలి చెప్పండి? పాపానికి శిక్ష. క్రీస్తు ప్రభు వారికి నిజంగా శిక్ష విధించకూడదు. ఆయన శిక్షా విధిలోనికి రాడు. ఎందుకంటే ఆయన పాపం లేదు కాబట్టి, ఆయన పాపం చేయనటువంటి వాడు కాబట్టి, స్వతహాగా పాపం చేసేటువంటి ఆలోచన ప్రభువుకి రాదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. కానీ శిక్ష విధించాలంటే ఏం కావాలి చెప్పండి? పాపం అనేటువంటిది ఆరోపించబడాలి. కాబట్టి ఈ పాపం అనేటువంటిది దేనికి ఉంటుంది? పాపం అనేటువంటిది శరీరానికి ఉంటుంది. పాపం అనేది దేనికి ఉంటుంది చెప్పండి? శరీరానికి మాత్రమే. ఈ శరీరానికి పాపం అనేటువంటిది అంటటానికి అవకాశం ఉంది. ఎందుకని అవకాశం ఉంది? ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి వచ్చింది, ఈ భూలోకంలో నుంచి వచ్చింది. కాబట్టి ఈ భూలోకంలో ఉండేటువంటి దానికి ఏముంటుంది చెప్పండి? పాపం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ కుమారుణ్ణి ఆత్మ రూపంలో ఆయన భూలోకానికి పంపల. దేవుడు ఏం చేశాడు? ప్రభువాన్ని శరీరంతో పంపించాడు. ఆయన కన్యమరియ గర్భాన శరీరంతో పంపించాడు. ఒక స్త్రీ పురుషుడు కలిసి పిల్లల్ని కంటే అది కూడా పాపంతో కన్నటువంటిదే. కాబట్టి దేవుడు ఏం చేశాడు? యోసేపుతో సంబంధం లేనటువంటి పరిశుద్ధమైనటువంటి గర్భము ద్వారా క్రీస్తు ప్రభువాన్ని జన్మింపజేశాడు. అందుకే మరియా దేని వలన ప్రభువుని కన్నది? పరిశుద్ధాత్మ వలన గర్భం అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ప్రియులరా, మనము ఈ రోజు ధ్యానం చేస్తున్నటువంటి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఈ మాట చెప్పాలి అంటే ప్రభువారు మనం కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. అందుకోసమే నేను ఈ విషయాలని మీకు చెప్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ జరగటానికి, గుడి తెర నడిమికి జరగటానికి, ఆ దేశం మొత్తం మీద చీకటి గమ్మట
పొందటానికి, ఇవన్నీ జరగటానికి వెనుకున్నటువంటి కారణం ఏంటంటే ప్రభు వారు శిలువలో తన యొక్క ఆత్మను అప్పగించక మునుపు గమనిస్తున్నటువంటి విషయాలు. అక్కడ గుడితెర నడిమికి చినిగినప్పుడు ఏ సాదృశ్యం కనిపిస్తుంది? దేవుడు తృప్తి చెందాడు. అక్కడ గుడితెర నడిమికి చినిగినప్పుడు ప్రభు ఏం గమనించాడు చెప్పండి? తండ్రి తృప్తి చెందాడు. నాకు విధించినటువంటి ఈ శిక్ష, నాకు కలిగించినటువంటి యొక్క వ్యాధి, దీన్ని బట్టి తండ్రి ఏమయ్యాడు? తృప్తి చెందాడు అనేటువంటి విషయం అక్కడ అర్థమైందనమాట. గుడితెర నడిమికి చినిగినప్పుడు ఇంకా ప్రభు ఈ భూలోకంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు ప్రభు ఈ భూలోకంలో ఉండాల్సిన అవసరం లేదు అంటే, ఆ తండ్రితోటి లేదా ఆ యెహోవా దేవునితోటి మనిషికి ఉన్నటువంటి సత్సంబంధం అనేటువంటిది ఏదైనా తోటలో తెగిపోయింది చూసారా? ఆ తెగిపోయినటువంటి బంధాన్ని ప్రభు వారు శిలువలో మరి ఆయన త్యాగాన్ని చేసి ఆయన శిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించే ముందు దేవుడు తృప్తి చెందినటువంటి విషయాన్ని అక్కడ గమనించాడు. ఆ యొక్క దేశం అంతా చీకటి కమ్మి గుడితెర నడిమికి చినిగినప్పుడు అప్పుడు ప్రభు వారు ఏం చేశారండి? ఆయన ఓకే, తండ్రి నన్ను పంపించినటువంటి విషయంలో తృప్తి చెందాడు అనే విషయాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం. 10వ వచనం చూస్తే, యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును, అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును. నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పినటువంటి దేవుడు. ఇదిగో శిలువ మీద ప్రభు వారు వేలాడుతూ ఉన్నటువంటి ప్రభు, ఆయన చూస్తున్నటువంటి తండ్రి అతనికి కలిగినటువంటి వేదన చూసి ఏమయ్యాడు? తృప్తి చెందాడు. ఓకే, మంచిది. నేను అనుకున్నటువంటి విషయం, ఈ ప్రజలందరి యొక్క పాప బంధకాల నుంచి విడిపించటానికి నేను అనుకున్నటువంటి ప్లాన్, నేనేమైతే అనుకున్నానో అది క్రీస్తు ప్రభువు నా ప్రియ కుమారుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. నేను ఇప్పుడు తృప్తి చెందాను. దేన్ని బట్టి? ఈ పాప భారం అంతా కూడా, ఈ యొక్క మనుషుల మీద ఉన్నటువంటి పాప భారం అంతా కూడా క్రీస్తు ప్రభు ద్వారా తొలగించబడినందుకు, ఆయన మోసినందుకు, ఆ శరీరానికి శిక్ష విధింపబడినందుకు తండ్రి ఏం చేస్తున్నాడు? తృప్తి చెందాడు అనేటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం. 2 విషయాలు మీ ముందు చెప్పాలనుకుంటా ఉన్నాను. ఏంటంటే, యెహోవా ఉద్దేశం అంటే ఏంటి? యెహోవా ఉద్దేశం అంటే ఏంటి? రెండవది, యేసుక్రీస్తు మాత్రమే దాన్ని ఎందుకు సఫలపరుస్తాడు? మూడవ విషయం, కుమారుడికి వేదన కలుగుతా ఉంటే తండ్రి ఎందుకు తృప్తి చెందుతాడు? మొదటి విషయం, యేసుక్రీస్తు మాత్రమే. మొదటి ఏంటంటే, యెహోవా ఉద్దేశం ఏంటి? యెహోవా ఉద్దేశం ఏంటి? మన గురించి యెహోవా ఉద్దేశం ఏంటి? ప్రభు వారి ఈ భూలోకానికి రావడం వెనుక యెహోవా ఉద్దేశం ఏంటి? ఆయన శిలువలో మరణించడం వెనుక యెహోవా ఉద్దేశం ఏంటి అంటే, మనము ప్రజలందరి కొరకు రక్షణ కలుగుతుంది. యెహోవా ఉద్దేశం, యేసు ప్రభు గురించి యెహోవా ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే ఈ మనుషులకి రక్షణ కలుగుతుంది. యెహోవా చేయలేడు ఆ పని. యెహోవా దేవుడు డైరెక్ట్ గా భూమి మీదకి వచ్చాడు అనుకోండి, భూమి మాడి మసైపోతుంది. ఆయన వెలుగుని ధరించినటువంటి వాడు, ఆయన అగ్నిని ధరించినటువంటి వాడు. ఆయనను చూసి ఎవరు తట్టుకోలేరు. మోషే అన్నాడు, నేను నిన్ను చూస్తాను ప్రభువా అని చెప్పి, నిన్ను చూస్తానని అన్నాడు. నా వీపు భాగం చూడమన్నాడు. అది చూసి తట్టుకోలేకపోయాడు. అట్లాంటిది మనుషులు మనం దేవుణ్ణి చూడగలమంటే, ఏ మనుషుడైనా ఎప్పుడైనా దేవుణ్ణి చూడలేడు. గమనించండి ప్రియులరా, ఇక్కడ వాక్యంలో మనం చూసినప్పుడు దేవుడిగా వస్తే మనం తట్టుకోలేము. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, నరరూపిదారిగా తన ప్రియ కుమారునిగా ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. దేవుడు తన ప్రియ కుమారుని పంపాడు. ఇలా మాట్లాడాలి. దేవుడు తన ప్రియ కుమారుని భూలోకానికి పంపాడు అనే విషయంతో మనం మాట్లాడాలి. మీకు కావాలంటే వచనాలు చెప్తాను, రాసుకోండి. మనుషులందరి కోసం, మనుషులందరి యొక్క రక్షణ కొరకు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 6 వరకు చదివితే అక్కడ ఉంటది. ఆ తర్వాత యెహోవా ఉద్దేశం, యేసు ప్రభు గురించి యెహోవా ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు మాత్రమే పూర్ణ హోమము అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు ఒక్కడే, ఆయన మాత్రమే బలిని ఇవ్వగలిగినటువంటి వాడు. పాప పరిహారము నిమిత్తం, మనుషుల యొక్క పాప పరిహారము నిమిత్తం బలి చేయబడటానికి ఎవరు యోగ్యులు అంటే యేసు ప్రభు ఒక్కడే. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 5 నుంచి 10 వచనాల్లో మనం ఆ విషయాన్ని చూడగలుగుతాం. అదొక్క వచనం నేను కూడా చదవాలని ఆశపడతా ఉన్నాను. 10వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు, కాబట్టి ఆయన ఈ లోకమందు
ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. కాబట్టి పూర్ణ హోమముగా పూర్ణంగా ఆ ప్రభువారు బలి అర్పిస్తే, ప్రభువారు బలి చేస్తే అది పూర్ణంగా సర్వ మానవాళి యొక్క పాపము పోవటానికి వీలవుతుంది. ఇది యెహోవా యొక్క ఉద్దేశం అనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎందుకని యేసు ప్రభు వారి గురించి అలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడు అనేటువంటి దాంట్లో ఇంకొక మాట కూడా మనం చూస్తే 42వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడంటే, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమను నేను ఇచ్చువాడను కాను, నాకు రావాల్సిన స్తోత్రము విగ్రహములకు చెందనీయను. కాబట్టి బలుల వలన, యాగాల వలన, ఈ దాన ధర్మాల వలన రక్షణ అనేటువంటిది లభించదు. కానీ నా వలన మాత్రమే నా ప్రియ కుమారుని యొక్క మరణము ద్వారా మాత్రమే. అందుకే మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఏమని ప్రార్థన చేస్తున్నాం చెప్పండి? ప్రభువా నీ ప్రియకుమారుని మా కొరకు పంపించినందుకు వందనాలు. ప్రభువా ఆయన్ని సిలువకు అప్పగించినందుకు, ఆయన సిలువలో మరణిస్తూ ఉండగా ప్రభువా నాకు రక్షణ లభించింది. అయ్యా ఆయన సిలువ మరణం వెనుక నాకు ఏముంది? జీవం ఉంది. కూర్చోబెట్టమ్మా, కూర్చోబెట్టు. డిస్టర్బ్ అవుతున్నారు అందరూ. కూర్చోబెట్టు. మంచిది. 2 నిమిషాలు ఇటు మీరు కాన్సన్ట్రేట్ చేయాలా, వాక్యాన్ని వినాలా. నేను త్వరగా ముగిస్తాను. కాబట్టి ప్రియులారా గమనించండి, ఇక్కడ మనం చూసినప్పుడు నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనేటువంటి విషయంలో మరి తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనం ఆలోచిస్తూ ఉన్నాము. 3 విషయాలు నేను మీ ముందు ఉంచుతున్నాను. ఏంటంటే యెహోవా ఉద్దేశం అంటే ఏంటి, యెహోవా ఉద్దేశం ఏంటి, రెండోది యేసు ప్రభువే ఎందుకు చేయాలి, మూడోది కుమారుడు ఆ విధంగా శిక్షింపబడుతూ ఉంటే తండ్రి చూస్తూ ఉంటాడా. ఈ 3 విషయాలు మనం అర్థం చేసుకుంటే నీ చేతికి నా ఆత్మను ఎందుకు అప్పగిస్తానా, లేకపోతే నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని ప్రభు చెప్పడం వెనుక ఉన్నటువంటి విషయాలు మనకి అర్థమవుతాయని నేను మీకు తెలియజేస్తా ఉన్నా. మొదటి విషయం ఏం చూసాము అంటే యెహోవా ఉద్దేశం అనేటువంటిది ఏంటో మనం అర్థం చేసుకున్నాం. యెహోవా ఉద్దేశం ఏంటో మనం తెలుసుకున్నాం. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు మాత్రమే ఎందుకు సఫలపరుస్తాడు. యెహోవా ఉద్దేశము, అతడు ఆయన యొక్క ఉద్దేశాన్ని సఫలపరుస్తాడనేటువంటి మాట వెనుక ఉన్నటువంటి అసలైనటువంటి అర్థం ఏంటో చూద్దాం. దేవుని చిత్తాన్ని యేసుక్రీస్తు మాత్రమే పూర్తి చేయగలడు. ఎందుకంటే ఆయన పాపం లేనటువంటి వాడు. అది మనం అక్కడ చూస్తాం కదా, 53వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. కాబట్టి పాప క్షమాపణ అనేటువంటిది మనకు రావాలి అంటే, క్రీస్తు ప్రభు వారు బలి చేయబడాలి అంటే తండ్రి ఏం చూస్తున్నాడు? పాపము లేనటువంటి వాడు. ఎవరు? ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిలో పాపం అనేటువంటిదే లేదు, పాపం అనేదే లేదు. పవిత్రుడైనటువంటి వాడుగా ఉన్నటువంటి, పవిత్రంగా జీవించినటువంటి వాడుగా ఉన్నటువంటి, ఇశ్రాయేలీలను నడిపించినటువంటి మోషే సహితం కూడా ఒక మాట దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. వాగ్దాన దేశం చూడకుండా ఆగిపోవాల్సి వచ్చింది. అంతటి దేవుని యొక్క శక్తిని, దేవుని మరి ఆయన యొక్క ముఖము దేవుని యొక్క దూత వలె ప్రకాశింపబడినటువంటి వానిగా, దేవుని దగ్గర 40 దినాలు మరి ఉండి దేవుని యొక్క ఆజ్ఞలు పొందినటువంటి వానిగా, ఇన్ని విషయాలు మనం చూసినటువంటి మోషే కూడా ఒక్క మాట దగ్గర తప్పిపోయాడు. కానీ ప్రభు వారు ఆయన సంపూర్ణంగా పరిశుద్ధుడు, ఆయన సంపూర్ణంగా పవిత్రుడు, ఆయనలో తప్పు అనేటువంటి దాన్ని మనం చూపించలేము. కాబట్టి దేవుడు ప్రభువారే ఎందుకు మరి ఇలా చేస్తాడు, లేదా దేవుని యొక్క ఉద్దేశాన్ని ప్రభువారే ఎందుకు సఫలపరుస్తారంటే కారణం ఆయన పరిశుద్ధుడు, ఆయనలో నాకు ఎలాంటి దోషం కనబడలేదని పిలాతు కూడా చెప్పాడు. శిలువ మీద ఉన్నటువంటి దొంగ కూడా ప్రభు వారి గురించి ఏం చెప్పాడు? మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయనలో ఎలాంటి తప్పు లేదు అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మనం ఒక మాట చూస్తే 5:21లో మనం ఈ మాట చూడగలుగుతాం. చూడండి ఏమంటున్నాడు? ఎందుకనగా
మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. పాపము ఎరుగనటువంటి వాడు అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. తర్వాత ఆయన పూర్తిగా దేవుడు. ప్రభువారి గురించి మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఆయన పూర్తిగా దేవుడు, దైవ కుమారుడు, ఇంకొకటి మనుష్య కుమారుడు. కాబట్టి క్రీస్తు ప్రభువారిలో రెండు స్వభావాలు మనకు కనిపిస్తాయి. ఒకటి ఏంటంటే సంపూర్ణంగా దైవ కుమారుడు, రెండో విషయం ఏంటి? సంపూర్ణంగా మానవుడు. దేవుడి గురించి ఏం చెప్తారు? ఆయన కునుకడు, నిద్రపోడు అని చెప్తారు. మరి యేసు ప్రభు వారు నిద్రపోయాడా? ఆయన నిద్రపోయాడు కదా. ఎక్కడ? పడవలో ఆయన అమరమును పోయి నిద్రపోతున్నాడు అని ఉంది కదా. కాబట్టి దైవికమైనటువంటి దేవుని గుణాలను చెప్పినప్పుడు అవి చెప్పాలి, మనుష్య గుణాలను చెప్పినప్పుడు ఇవి చెప్పాలన్నమాట. కాబట్టి యేసు ప్రభు వారు శిలువ మీద ఉన్నప్పుడు మనుష్య కుమారుడుగానే ఉన్నాడు. మనుషుడు పడేటువంటి శ్రమ, శోధన, ఇరుకు, బాధ అదన్నీ కూడా ప్రభువారిలో శిలువ మీద కనిపించాయి. అవన్నీ ఎవరికి ఉంటాయి? మనుషులకు ఉంటాయి. అవన్నీ ఎవరికి ఉంటాయి చెప్పండి? మనుషులకు ఉంటాయి. కాబట్టి మనుషుల నిమిత్తం ఆయన ఏం చేయబడ్డాడు? ఘోరంగా హింసింపబడ్డాడు. మనుషులకు ఉండేటువంటి శ్రమ, శోధన అంతా కూడా ఆయన శిలువలో అనుభవించాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన మూడవ దినాన తిరిగి లేచాడు అంటే మనం కూడా అలా తిరిగి లెగుస్తామనేటువంటి నిరీక్షణ మనకు దయచేసి ఉన్నాడు. నేను చివరిగా ఈ విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనకి ఇక్కడ కూడా ఆ వాక్యం ఉంది చూడండి. ఆయన పూర్తిగా దేవుడు అని చెప్పడానికి ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం ఏమైంది? దేవుడై ఉండెను. అదే వాక్యం ఇక్కడ ఏమైంది చెప్పండి? ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. కాబట్టి వాక్యము దేవుడు, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చాడు. కాబట్టి యేసు ప్రభు వారు దేవుడు, దైవ కుమారుడు అని ఒక రకంగా మనం చెప్తాం. అదే విధంగా దేవుడు ఎవరంటే ఆ ప్రభు వారిని గురించి ఇంకో మాట ఏం చెప్తాము? ఆయన సంపూర్ణంగా మానవుడు అని కూడా మనము, మనిషి అని కూడా మనము చెప్తాం అన్నమాట. సరే, కుమారుడి వేదన తండ్రికి ఎలా తృప్తినిచ్చింది? మూడో విషయం, కుమారుడి వేదన తండ్రికి ఎలా తృప్తినిచ్చింది? ఏ కుమారుడైనా వేదన పడుతూ ఉంటే తన తండ్రి చూస్తూ ఉంటాడా చెప్పండి? చూస్తూ ఉంటాడా చెప్పండి? కాబట్టి యేసు ప్రభు వారిని గురించి తండ్రి ఎందుకని ఆయన బాధపడుతూ ఉంటే, మరి వాళ్ళందరూ కూడా, శత్రువులందరూ కూడా ఆయనను చుట్టుకొని కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, ఆ తర్వాత నెక్స్ట్ వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నవి అని కీర్తన గ్రంథంలో మనం చదువుతున్నాం కదా. కాబట్టి ఆ విధంగా ఆయనను చుట్టుకొని ఆయనను హింసిస్తుంటే, ఆయన తలకు మొండ్ల కిరీటం పెడితే, ఆయన పక్కలో బల్లె పొడిస్తే, తర్వాత ఆయన చేతులకి కాళ్ళకు మేకులు కొడతా ఉంటే ఒక తండ్రి అలా చూస్తూ ఉంటాడా చెప్పండి? మరి అలాంటి వేదన చూస్తూ ఎందుకున్నాడు దేవుడు? ఇక్కడ మనం వాక్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, వేదన బట్టి సంతోషించడం అనేటువంటి దానికంటే కూడా అక్కడ యెహోవా ఉద్దేశం ఒకటి ఉంది. ఆ కుమారుడు ఆ విధంగా హింసింపబడుతూ ఉండటం అనేటువంటిది, ఆ విధంగా సిలువ వేయబడటం అనేటువంటిది, ఆ విధంగా రక్తం కారటం అనేటువంటిది, పక్కలో బల్లెపు పోటు అనేటువంటిది, ఇవన్నీ కూడా ప్రభువు అనుభవిస్తూ ఉంటే దేవుడి అనుకుండి అంతా ఇలా చూస్తూ ఉన్నాడు. దేనికోసం అంటే ఈ ప్రజలందరి యొక్క దోషం అనేటువంటిది ఆయన మీద మోపబడుతూ ఉంది. ఈ ప్రజలందరి యొక్క పాపం అనేటువంటిది ఆయన మీద మోపబడుతూ ఉంది. నువ్వు చేసినటువంటి పాప కార్యాలన్నీ కూడా ఆయన మీద మోపబడుతూ ఉంటే దేవుడు అలా చూస్తూ ఉన్నాడు. ఆయన ఆ గుడి తెర నడిమికి చిరిగినంత వరకు ప్రభు వారు చూస్తూ ఉన్నారు. చూసి ఇకేమన్నాడు? తండ్రి చాలా తృప్తి చెందాడు. నాకు కలిగినటువంటి వేదనను బట్టి, నాకు కలిగినటువంటి ఈ యొక్క వేదనను బట్టి, ఈ పాపమంతా నా మీద మోపబడిన దాన్ని బట్టి తండ్రి చాలా సంతోషించాడు. వీళ్ళ యొక్క సర్వమానవాళి యొక్క పాపమంతా కూడా పోవడానికి నేను సిలువలో ఈ విధంగా నేను మరణించడం అనేటువంటిది, ఈ విధంగా నేను చేయడం అనేటువంటి దాని వలన నా తండ్రి తృప్తిపరచబడ్డాడు అనేటువంటి సంతోషం ప్రభుకి ఉంది. కాబట్టి ఆయన ఏమంటున్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. నేను చివరిగా ఈ మాటతోటి ముగించాలని ఆశపడతా ఉన్నాను. ఏంటంటే, కేక వేసి అనే మాటలో ఇంకొక భాషలో ఏముందంటే గొప్పగా గట్టిగా ఏడ్చి అనే మాట కూడా ఉంది. కాబట్టి ఆయన గట్టిగా ఏడ్చి చెప్తున్నటువంటి మాటగా కూడా మనము ఆలోచించాలి. ఇంకేమని అర్థం చేసుకోవాలి మనం ఈ విషయంలో అంటే,
31:5 మనం అదే మాట చూస్తున్నాం. ఏమంటున్నాడు? కీర్తన 31:5 తండ్రి అంటున్నాడు. కాబట్టి ఈ తండ్రి అనేటువంటి మాటని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మనం ఎంత ఎడబాటులో ఉన్నా అందుకే తండ్రి ఏమన్నాడు మొదటి మాటలో? వీరేం చేస్తున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అన్నాడు. అంటే నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచావు, నన్నెందుకు చెయ్యి విడిచావు అనేటువంటి మాట వాడుతున్నాడు. అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటే తండ్రి అలాగ చూస్తూ ఉండేటువంటి విషయాన్ని బట్టి నన్నెందుకు చెయ్యి విడిచావు ప్రభువా అని అడుగుతా ఉన్నాడు. అయితే వీటన్నిటిని బట్టి తండ్రికి ఒక ఉద్దేశం ఉంది. ప్రభువారు ఈ విధంగా క్రూరంగా హింసింపబడటం వెనుక దేవునికి ఒక చిత్తం ఉంది, దేవుని యొక్క ఆశ ఉంది, దేవుని యొక్క కోరిక ఉంది అనేటువంటి విషయం మనకి అర్థమవుతా ఉందన్నమాట. ఏంటి ఆ కోరిక అంటే? శిలువపై ప్రభువారు చేసినటువంటి త్యాగం అని మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. యోహాను సువార్త 10:18 ఏమంటాడంటే, ఆయన ప్రాణాన్ని ఎవరు తీయలేరు. ఆ గొర్రెల కొరకు చెప్తూ ఏమంటాడు? అక్కడ ఏమంటున్నాడు? ఎవడును నా ప్రాణాన్ని తీసుకున్నాడు, నా అంతట నేనే దాన్ని పెడుతున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, అది తిరిగి తీసుకోవటానికి కూడా నాకు అధికారం కలదు. తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. కాబట్టి తండ్రి వలన ఈ యొక్క ఆజ్ఞ పొందాడు అనేటువంటి విషయం మనకి అర్థమవుతా ఉంది. ఇప్పుడు నేను చివరికి ఏమంటున్నానంటే, తండ్రి నా ఆత్మను చేర్చుకో అని ప్రభువు చెప్పినట్టుగా బైబిల్లో ఇంకెవరన్నా చెప్పారా? స్టెఫన్ చెప్పాడు. స్టెఫన్ ఏమన్నాడు? ఆకాశం తెరుగుబడుటయు మనుష్య కుమారుడు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉండుటయు నిలుచుని ఉండుటయు నేను చూస్తున్నానని చెప్పేసి చెప్పాడు. ఆ లోపల వాళ్ళు రాళ్లతోటి కొట్టి అతన్ని చంపేసినటువంటి వాడిగా చూస్తా ఉన్నాం. కాబట్టి ఆ తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ప్రభు చెప్పాడు. స్టెఫన్ కూడా చెప్పాడు. ఈ మాట నువ్వు నేను ఈ రోజు చెప్పగలమా? ప్రభు మనకు మోడల్ గా ఉంచిపోయాడు. ప్రభు మోడల్ గా చూపించాడు అనమాట. ఇదిగో ప్రభు తండ్రి యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చా. తండ్రి నన్ను ఏం కోరుకున్నాడు, ఈ భూలోకానికి నేను రావడానికి కలిగినటువంటి కారణం ఏంటో అవన్నీ కూడా నేను నెరవేర్చా. ఇప్పుడు నేను నా ఆత్మను నేను మరలా తండ్రికి అప్పగిచ్చేస్తున్నాను. నా పని అయిపోయింది, ఈ భూలోకంలో నేను చేయాల్సినటువంటి పని పూర్తయిపోయింది అని చెప్పేసి తన యొక్క ఆత్మను అప్పగించినటువంటి వానిగా మనం చూస్తున్నాం కదా. మరి ఇది మీరు చేయగలరా, ఈ విషయాన్ని మీరు చేయగలరా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. ప్రభు చెప్పింది మనం కూడా చెప్పాలని ఆయన కోరిక అనమాట. ఆయన యొక్క చిత్తము, ఆయన యొక్క ఇష్టం ఏంటి అంటే, తండ్రి నీ చేతికి నేను నా ఆత్మను అప్పగించుకుంటున్నానని ప్రభు చెప్పాడు కదా. ఆ మాట మీరు నేను చెప్పగలమా అనేటువంటిది అనమాట. తండ్రి నీ చేతులకు నా యొక్క ప్రయత్నాలన్నీ అప్పగిస్తున్నాను అని మీరు చెప్పగలరా? తండ్రి నీ చేతులకు నా యొక్క బాధలన్నింటినీ అప్పగిస్తున్నానని మీరు చెప్పగలరా? తండ్రి నీ చేతులకు నా జీవితాన్ని అప్పగిస్తున్నానని మీరు చెప్పగలరా? కాబట్టి తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఇంకా మీరేం చెప్పాలి అంటే, తండ్రి నీ చేతులకు నా పాపాలు అప్పగించుకుంటున్నాను. తండ్రి నీ చేతులకు నా పూర్వస్థితిని అప్పగిస్తూ ఉన్నాను. తండ్రి నీ చేతులకు నా ఇప్పటి జీవితాన్ని అప్పగిస్తున్నాను. తండ్రి నీ చేతులకు నా యొక్క భవిష్యత్ జీవితాన్ని నీకు అప్పగిస్తా ఉన్నాను. తండ్రి నీ చేతులకు నా కుటుంబాన్ని అప్పగిస్తా ఉన్నాను. తండ్రి నీ చేతులకు నా యొక్క ధన నిధులను, నాకు ఉండేటువంటి వాటన్నిటిని నీకు అప్పగిస్తా ఉన్నాను. తండ్రి నీ చేతులకు నాకు ఇవ్వబడినటువంటి పరిచర్యను అప్పగిస్తా ఉన్నాను. ఈ విధంగా మనము అనేక విషయాలతోటి మనము ఆ ప్రభుకి మనం అప్పగించుకునేటువంటి వారిగా ఉన్నామా అనే విషయాన్ని మనం ఆలోచించాలి. అప్పగించుకుంటే ఏమవుద్ది? అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును అనేటువంటి మాట మనం చూస్తాం, 53వ అధ్యాయంలో చూస్తాం. కాబట్టి ప్రియులారా, ఆ విధంగా మనము ఈ యొక్క గుడ్ ఫ్రైడే రోజున ఈ 7 మాటల ధ్యానం అనంతరం మనల్ని మనం ప్రశ్నించుకొని మనం ఏం ఆలోచించుకోవాలి? తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. ఎప్పుడు మనం అప్పగించుకోగలుగుతామంటే, పనిని పూర్తి చేసినప్పుడు. నాన్నగారు అనేక సార్లు అనేవాడు, ఇంకెందుకమ్మా నేను వెళ్ళిపోతాను, ఇంక నేనేం చేస్తానమ్మా, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను అని ఒక పాట కూడా ఆయన రాశాడు. కాబట్టి నాన్నగారు అప్పుడు చనిపోయినా కానీ అంతకు ముందు నుంచే ఆయన చేయవలసినటువంటి పనిని పూర్తి చేసినటువంటి వానిగా మనకి కనిపిస్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఆ ప్రభుని భూలోకానికి పంపి
ఆ ప్రభువు ఆ పనినంతటిని కూడా పూర్తి చేసి మరి తండ్రి దగ్గరికి వెళ్ళినట్టుగానే, తండ్రికి తన యొక్క ఆత్మను అప్పగించినట్లుగానే మనం కూడా మన యొక్క జీవితాల్లో, మన ప్రయత్నాల్లో, మన యొక్క ఉద్దేశాలన్నింటినీ ఆయనకు అప్పగించుకున్నప్పుడు ఆయన కొల్ల సొమ్ము విభాగించుకునేటువంటి వానిగా మనకు కూడా చేస్తాడు. ఆయన యొక్క రాజ్యంలో మనకి చోటిస్తాడు. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన యొక్క వినికిల్లో ఆశీర్వదించి దీవించును గాక.